కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీకది. ఈ రోజైతే డ్రాగన్ మొక్కకు మనము ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, మొక్క పూత ఏంటి మొక్క పెట్టినప్పటి స్టార్ట్ చేస్తే మనకి పువ్వు వచ్చి కాయ వచ్చేంత వరకు మనం ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది ఈ రోజు వీడియోలో చెప్దాం అనుకున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మనము డ్రాగన్ మొక్క పెట్టుకోవాలంటే ఒక్క మొక్క మనం నర్సరీ నుండి కొనుకొచ్చుకుంటే చాలు. తర్వాత ఆ ఒక్క మొక్క నుండి వందల వేల లక్షల మొక్కలు అయితే మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా డ్రాగన్ మొక్కతో కూడా ఇంకా చాలా మొక్కలు చేసుకోవచ్చా అనుకుంటారా? కంపల్సరీ ముమ్మాటికి చేసుకోవచ్చు, దాంట్లో అసలు సందేహమే లేదు. ఇదిగోండి, మనము నర్సరీలో ఒక మొక్క తెచ్చుకుంటప్పుడు ఇదిగోండి ఇలా కనుపులు వస్తాయన్నమాట మధ్యలో మధ్యలో. ప్రతి మొక్క చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఒక కనుపు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టెమ్ లాగా వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఒక కనుపు వచ్చి మళ్ళీ ఇక్కడికి ఇంకొక చిన్న మొక్క వచ్చి తర్వాత ఇక్కడ పైన మళ్ళీ ఇంకొక కనుపు స్టార్ట్ అయింది, ఇక్కడ పైన మళ్ళీ ఇంకొక కొమ్మ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ప్రతి మొక్కకు అలానే ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఈ కొమ్మని కట్ చేసుకునేటప్పుడే ఇదిగోండి ఇలా ఈ కనుపు ఉంది కదా, ఈ కనుపుకు కొంచెం కింది కట్ చేసుకున్నాం అనుకుని ఈ కనుపును మనం భూమిలో పెట్టేలాగా ఉండాలి. అప్పుడు ఏంటంటే మంచిగా మనకి వేర్లు అయితే వస్తాయి. ఒక్కోసారి మనకి కనుపులు లేని మొక్కలు ఉన్నాయనుకోండి, అలా అయినా ప్రాబ్లం లేదు, అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ యొక్క కనుపు ఉన్న మొక్క తీసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకొని ఈ కనుపుని మనము దానికి ఏంటంటే లోపల ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుందా, ఇదిగోండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఆ మధ్యలో ఏంటంటే సన్న కట్టె లాంటివి ఉంటుంది. ఆ కట్టె పైన వచ్చేటువంటి ఈ యొక్క స్కిన్ని తీసేసి భూమిలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా నాటుకుంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కట్టె లాంటిది వస్తుంది అనమాట. ఇలా భూమిలో పెట్టాలి, పెట్టేసి మంచిగా ఏనుకుంటుంది. అయితే ఈ మొక్క పెట్టేటప్పుడు కూడా ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఏంటంటే దీనికి ఫ్రంట్ బ్యాక్ అంటే ఉంటుంది అనమాట. అదొకటి గుర్తు పెట్టుకొని చేయాలి. ఈ యొక్క ముళ్ళులు ఏంటంటే ఇలా పైకి చూస్తున్నట్టుగా ఉండాలి. అలా పైకి చూస్తున్నట్టుగా ఉండేలాగా మాత్రమే మొక్కను పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి కొమ్మకి రెండు కనుపులు వచ్చాయనుకోండి, అప్పుడు అవును అసలు దీనికి ఏది పెట్టుకోవాలని డౌట్ వస్తుంది కదా. అసలు మొక్కని ఈ కింద పార్ట్ పెట్టుకోవాలి, ఈ పైన వచ్చినటువంటి పార్ట్ పెట్టుకోవాలని దానికి వచ్చేటువంటి ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు పైకి చూస్తున్నట్టుగా ఉండాలి, ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. గుర్తుపెట్టుకొని అలా చూస్తున్నట్టుగా ఉండేలాగా మాత్రమే మొక్కను పెట్టుకోవాలి. అప్పుడే మనకు మొక్క అనేది నాటుకుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క డ్రాగన్ మొక్కలు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, మనం నర్సరీని తీసుకొచ్చుకోగానే వెంటనే ఏ మొక్క నాటుకోవద్దు. మనం మినిమం ఒక వారం రోజులు మన మిద్దె తోటలో పెట్టేసి మన మిద్దె తోటలో ఉన్నటువంటి వాతావరణానికి ఆ మొక్కను అడ్జస్ట్ అయ్యేలాగా ఉంచి తర్వాత మొక్కని రీపార్ట్ చేసుకోవాలి. ఆ రీపార్ట్ చేసుకునేటప్పుడు మట్టి మిశ్రమం చూసుకోవాలి. ఏంటంటే వేరే మొక్కలకు అనుకోండి మనం ఏం చేస్తాం, కోకోపీట్ వేస్తాము, లేదు అంటే వరి పొట్టు వేసుకుంటాము, ఉనుక అంటాం కదా, ఆ ఉనుక వేసుకుంటాం, లేదంటే రంపం పొట్టు వేసుకుంటా ఉంటాం. అవన్నీ ఎందుకు, వాటర్ కంటెంట్ అది పీల్చుకొని ఉంటే అది ఎక్కువసేపు మొక్క అయినబడి వాటర్ని పికప్ చేసుకొని మనం ఒక పూట నీళ్ళు ఇవ్వకపోయినా బతకడం కోసము, తర్వాత మన మిద్దె తోట లైట్ వెయిట్ గా ఉండడం కోసము, అంటే కొన్ని ఇక్కడ నుండి ఇంకొక ప్లేస్ కి మార్చినా కానీ ఈజీగా ఉండాలి అని. కానీ ఈ మొక్కకు అవన్నీ ఏమీ అవసరం లేదు. ఈ మొక్కకు నీళ్ళు ఎక్కువ అవసరం లేదు. ఈ మొక్కను ఒక దగ్గర పెట్టినామంటే ఇంకొక ప్లేస్ కి మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క మొక్కకు మనము కోకోపీట్ కానీ, లేదు అంటే రంపపు పొట్టు కానీ, లేదు అంటే ఉనక కానీ, ఇవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ మొక్కలో ఏంటంటే ఇసుక, మట్టి, ఇసుక, మట్టి, తర్వాత వచ్చేసి మాగిన పశువుల ఎరువు కానీ, లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవాలి. తర్వాత దీనికి వచ్చేటువంటి ఎక్కువగా ఏంటి పెస్ట్ ఫంగస్ వస్తుంది అన్నా కదా, ఆ ఫంగస్ పోవడానికి మనకి వేప పిండి దొరుకుతుంది కదా, నీమ్ కేక్ అంటారు, అదైనా వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకోవాల్సి మనం మొక్క పెట్టుకునేటప్పుడు మనం ఏంటి ఒక 30% మన గార్డెన్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక 30% వచ్చేసి మాగిన పశువుల ఎరువు, లేదంటే వర్మి కంపోస్ట్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక 30% ఇసుక ఇసుక వల్ల యూజ్ ఏంటి అంటే ఆ ఇసుక అనేటువంటిది వాటర్ని పికప్ చేసుకోవచ్చు. ఎంత కావాలో వాటర్ అంత ఉంచుకుంటుంది, మిగిలిన వాటర్ తీసి బయటకు పంపించేస్తుంది. అందుకోసమని ఇసుక తీసుకోవాలన్నమాట. తర్వాత నీమ్ కేక్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఆ నీమ్ కేక్ అనేటువంటిది మన మొక్కకి ఎలాంటి పెస్ట్ రాకుండా ఉంటుంది, ముఖ్యంగా వేరుకులు తెగులు రాకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మొక్కను మనం ఒకసారి పెట్టినామంటే మళ్ళీ తీసే ఛాన్సెసే లేదు కదా, అందుకోసమని నీమ్ కేక్ అయితే వాడుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మొక్క అసలు నీళ్ళు ఎక్కువగా ఉంచుకోవద్దు, నీళ్ళు ఎంత కావాలో అంతవరకు మాత్రమే తాగేసి మిగిలి అంటే పంపించేసి, అంటే
దీనికి డ్రైన్ హోల్ అంటే చాలా పెద్ద సైజ్ లో పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకొని. ఆ డ్రైన్ హోల్ ఎప్పుడు క్లియర్ గా ఉండాలి. మనమైతే మొక్కకు నీళ్ళు పోసినప్పుడు నీళ్ళు ఇట్లా పోయే దానికి ఎంతవరకు ఉంచుకొని అంత ఎక్సెస్ అయినటువంటి వాటర్ బయటికి కట్ చేసేయాలన్నమాట. అలా ఉండాలి మొక్క పెట్టుకున్నప్పుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మొక్క పెట్టుకున్నామంటే దాన్ని ఇక తీసేలాగా ఉండద్దు. ఇంకా ఎక్కడ పెట్టినా అక్కడ అట్లా ఉండాలి, ఇక పర్మనెంట్ ప్లేస్ అనమాట, ఫిక్స్డ్ ప్లేస్. కాబట్టి మొక్క పెట్టుకునేటప్పుడు మనం ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఈ మొక్క పెట్టినామంటే ఇక తీసేలాగా ఉండొద్దు. దానికి సరిపడేటువంటి వాతావరణం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సరిపడే వాతావరణం అంటే కరెక్ట్ గా ఎండ పడేలాగా ఉండాలి. ఆ మొక్కకి ఎండ ఎక్కువగా కావాలి, ఎందుకంటే అది క్యాక్టస్ మొక్క కదా, ఎడారి మొక్క కదా, దానికి ఎండ మంచిగా పడేలాగా ఉండాలి. తర్వాత దానికి పాకడానికి సపోర్ట్ ఉండేలాగా గోడ కానిచ్చి పెట్టుకోవడమా, లేదంటే కార్నర్లో పెట్టుకోవడమా చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ పెట్టుకున్నా కానీ మనం వచ్చిపోయేటప్పుడు, మనం మిద్దె తోటలో తిరిగేటప్పుడు మనకు అసలు కొమ్మలు తగలకుండా చూసుకోవాలి. గుర్తు పెట్టుకొని, మనకు కొమ్మలు తగిలినాయి అనుకొని కుచ్చుకుపోతా ఉంటాయి, దానికి ముళ్ళు ఉంటాయి కాబట్టి అదొకటి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది, మనకు ఒకవేళ గోడ సపోర్ట్ లేదనుకోండి, మధ్యలో ఒక పైప్ కానీ కట్టె కానీ లేదంటే ఇనుప రాడు కానీ పెట్టేసుకొని దానికి పాకించుకొని దాని చుట్టూ జేవైర్ పెట్టేసుకున్నాం అనుకుని అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మొక్క ఎలా పెట్టుకోవాలి, మిశ్రమం ఎలా తీసుకోవాలి, ఏ ప్లేస్ లో పెట్టుకోవాలో డిసైడ్ అయిపోయాం కదా. తర్వాత మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, మొక్కకు పేస్ట్ వస్తే ఏం చేయాలి అనేటువంటిది చెప్తాను. ఈ మొక్కకి వచ్చేటువంటి ఓన్లీ ఫంగస్ ఒకటి వస్తే ఇంకెలాంటి పెస్ట్ రావు. ఆ ఫంగస్ రాకుండా ఉండాలంటే మనం కేరింగ్ తీసుకోవాల్సింది ఏంటి అంటే, మధ్యలో ఎందుకు చెక్ చేస్తానంటే ఒక్కోసారి ఇది నాకు దెబ్బ కొడుతుంది అనమాట, మైక్ పని చేయదు, ఆ వీడియో అయిపోయేదాకా తెలియదు అనమాట. దీనికి నీమ్ ఆయిల్ రెగ్యులర్ గా స్ప్రే చేస్తూ ఉండాలి. ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మొక్కకి ఎలాంటి పెస్ట్ రాదు. నీళ్ళు ఎక్కువగా పోయేది గుర్తుపెట్టుకోండి. మనం రోజు పోసిన వాటర్ ఓన్లీ 1 లీటర్ పోయాలి. ఇప్పుడు పెద్ద కుండి కదా, నేను ఓన్లీ 1 లీటర్ కూడా పోయాను, ఒక 700 ml అట్లా పోస్తాను. ఆ 700 ml లో దానికి ఎంత కావాలంత ఉంచుకొని మీనింగ్ అంతా కింది కారిపోతుంది అనమాట. అలా మనం పోసిన నీళ్ళు ఎంతవరకు ఉంచుకొని అంత ఉంచుకొని కింది కారిపోయేలాగా ఉండాలి, గుర్తు పెట్టుకోండి. తర్వాత దీనికి మాగిన పశువులు ఎరువు ఏంటంటే, మనకి నార్మల్ టైంలో వేసినా వేయకపోయినా అంత ప్రాబ్లం ఉండదు, కానీ వేస్తే మొక్క మంచిగా హెల్దీగా గ్రో అవుతుంది. కాబట్టి అది ఫ్రూటింగ్ టైంకి వచ్చేసరికి మంచి కాత మంచిగా వస్తుంది అనమాట. నేనైతే దీనికి ఎక్కువగా వేసేది మాగిన పశువులు ఎరువు, తర్వాత కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఒక బాటిల్లో కానీ కుండలో కానీ పెట్టేసుకొని వేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఏంటంటే కుండలో పెట్టేసుకొని కిచెన్ కంపోస్ట్ దాంట్లో వాటర్ పోస్తాను అనమాట. అప్పుడు ఆ యొక్క కిచెన్ కంపోస్ట్ అనేది ఆ ఎక్సెస్ అయినటువంటి వాటర్ ని కిందికి రిలీజ్ చేస్తారు కదా, ఆ యొక్క వాటర్ దానికి మంచి పోషకాలు అయితే అవుతాయి. అంతకు మించి అయితే దానికి ఎరువు కూడా ఏం వేయను. ప్రతి కుండీలో కూడా ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటాను, దాంట్లో కిచెన్ కంపోస్ట్ నింపి ఒక మొక్క పెడతాను అనమాట. ఆ మొక్క నుండి వచ్చేటువంటి నేనేంటి మొక్కలు ఏం పెడతాను, కనకమరాల మొక్క కానీ లేదంటే పచ్చిమిర్చి మొక్క అట్లా పెడతా అనమాట. అప్పుడు వచ్చేటువంటి కనకమరాలు తెంపుకోవచ్చు. ఆ కిచెన్ కంపోస్ట్ వచ్చేటువంటి లూజర్ అంటే కింద కుండీకి అనేటువంటి ఉపయోగపడతాయి. తర్వాత దీనికి మనము పేస్ట్లు అయితే ఏమి రావనుకున్నాం కదా, మొక్కలు ఎలా పెట్టుకోవాలో నేర్చుకున్నాం. ఇవి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, దీనికి మనము ఫ్లవరింగ్ రావాలంటే ఎక్కువగా ఏం పోషకాలు ఇవ్వాలి, తర్వాత ఫ్లవరింగ్ వస్తే ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు పాలినేషన్ మనమే చేయాలి లేదంటే సెల్ఫ్ పాలినేట్ అవుతాయా, లేదు అంటే అది పూత కాత దశ కంటే ముందు మన దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొమ్మ కత్తిరింపు ఏమైనా చేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా ఏంటనేది మరొక వీడియోలో చెప్తాను. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.